ఇంటర్ విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఫస్ట్ ఇయర్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీకి ప్రాక్టికల్స్ నిర్వహించబోతున్నారు. మ్యాథ్స్లో కూడా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ని ప్రవేశపెడుతున్నారు. 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి తెలంగాణ ఇంటర్ విద్యలో నూతన విద్యా విధానం అమలు కానుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ ప్రాక్టికల్స్ ప్రవేశపెట్టనున్నారు. ప్రాక్టికల్స్ కు ఫస్ట్ ఇయర్ లో 15 మార్కులు, సెకండ్ ఇయర్ లో 15 మార్కులు కేటాయిస్తారు. మ్యాథ్స్ లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ను అమలు చేయనుంది. మ్యాథ్స్ లో 75 మార్కులకు బదులు 60 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్నల్ అసెస్మెంట్ కు ఒక్కో ఏడాదికి 15 మార్కులు కేటాయించనున్నారు. హ్యుమానిటీస్ లో యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ కు 20 మార్కులు కేటాయిస్తారు. ఫైనల్ ఎగ్జామ్స్ 100 మార్కులకు బదులు 80 మార్కులు నిర్వహించనున్నారు. భాషా విభాగాల్లోనూ 100 మార్కులకు బదులు 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. 20 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్ కు కేటాయిస్తున్నట్టుగా ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. తెలంగాణ విద్యార్థులకు న్యాయమైన విద్యను బోధించేందుకు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూపెడతామని ఇప్పటికే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రాప్ అవుట్లకు చెక్ పెట్టేలా కొత్త విద్యా విధానం ఉంటుందని తెలిపారు. పేద విద్యార్థులకు కేజీ నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్యను అందించేందుకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తోంది ప్రభుత్వం.